హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పఫ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు నేర్చుకుందామండి. ముందుగా క్లాత్ను 4 ఫోల్డ్స్గా వేసుకోండి. ఒకేసారి 2 హ్యాండ్స్ కూడా కటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ లెంత్ మార్కింగ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఈ విధంగా పై వైపు నుంచి షోల్డర్ దగ్గర ఒక 5 ఇంచెస్ అండి. అదేవిధంగా కింద హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనకు వచ్చేసి హ్యాండ్ చివర 3 ఇంచెస్ దగ్గర డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి అండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ డౌన్ వైపుకి ఇక్కడ వీడియోలో చూపించినందుగా రౌండ్గా హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. మనం చేసుకున్న మార్కింగ్స్ ప్రకారము నీట్గా హ్యాండ్ని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ 5 ఇంచెస్ అని షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా. సో ఆ షోల్డర్ దగ్గర పై వైపున ఈ కింది వైపున కూడా చిన్న కట్ మార్క్ పెట్టుకోవాలండి. ఇది మనకి పఫ్ కుచ్చు కుట్టుకోవడానికి కట్ చేసుకున్నాం అనమాట. మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి హ్యాండ్స్ని లైనింగ్ మీద పెట్టి కింద లైనింగ్ కూడా కట్ చేసుకోవాలండి. సో ఈ విధంగా లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఈ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఫస్ట్ వచ్చేసి ఈ మెయిన్ పీస్కి లైనింగ్ను జాయిన్ చేసి చుట్టూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారండి, నేను మొత్తం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మధ్యలో సెంటర్లో లైట్గా ఈ చిన్న చిన్న కుచ్చులు అనేటివి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రిల్స్ కానీ మనము స్టార్టింగ్ హ్యాండ్ కట్ చేసేటప్పుడు షోల్డర్ వైపు నుంచి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి, అటు ఇటుగా. సో అక్కడ మనం చిన్నగా కట్ మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ నేను వీడియోలో చూపించినట్లుగా చాలా దగ్గరగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఈ పఫ్ హ్యాండ్స్ మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కుచ్చు ఉంది చూడండి, ఈ కుచ్చు ఎంత చిన్నగా వీలైనంత సన్నగా స్టిచ్ చేసుకున్నారంటే దగ్గరగా ఈ పఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఇలా లేచినట్లు ఉంటుందన్నమాట హ్యాండ్స్కి. ఈ పై వైపున పూర్తిగా స్టిచ్ చేశానండి కుచ్చులు అనేవి. అదేవిధంగా ఈ కింది వైపున కూడా మనం 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా. సో అక్కడ చిన్న కట్ మార్క్ పెట్టుకున్నాను చూడండి, మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి ఈ ఎడ్జ్ వరకు అనమాట. ఇందాక మనం ఏ రేంజ్లో అయితే కుచ్చులు అనేవి స్టిచ్ చేసామో దగ్గరగా చిన్నగా అదేవిధంగా ఈ చివరి వైపు వరకు కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ రెండు వైపులా కూడా కుచ్చులు అనేది పెట్టేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఈ పఫ్ హ్యాండ్స్కి కింద బార్డర్ కూడా స్టిచ్ చేసుకున్నాం. సో దీనికోసం నేను ఇక్కడ ఒకటి స్ట్రైట్ పీస్ అండి 3.5 ఇంచెస్ వెడల్పుతో ఉన్నటువంటి ఒక స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. సో దానికి అదే వెడల్పుతో ఉన్నటువంటి లైనింగ్ కూడా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూపించినట్లు మనం ఇందాక స్టిచ్ చేసుకున్నటువంటి ఈ పఫ్ హ్యాండ్ని ఫస్ట్ లైనింగ్ పెట్టి లైనింగ్ మీద మన పఫ్ స్లీవ్ అండి, అది కూడా రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందికి ఉండాలి. దాని మీద ఇందాక తీసుకున్నాం కదా 3.5 ఇంచెస్ పీస్ అనమాట. ఈ పీసు పైన అంటే ఇందాక తీసుకున్నటువంటి స్ట్రైట్ పీస్కి లైనింగ్కి మధ్యలో ఈ పఫ్ హ్యాండ్ని పెట్టేసి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఒక ఆర్డర్లో పెట్టుకోండి. ఈ పై వైపున కంటిన్యూగా స్టిచ్ చేసుకోండి ఎడ్జ్ వరకు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి. చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పై వైపున మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలండి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవడంలో ఏమవుతుందంటే మనం ఈ బార్డర్ని అనేది జాయిన్ చేసుకున్నాం కదా, ఈ పఫ్ హ్యాండ్ ఫస్ట్ ఒకటి కుట్టుకున్న దానికి ఈ విధంగా 1 by 1 ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకున్నట్లయితే మీకు బ్యాక్ సైడ్ కూడా ఈ కుట్టు అనేది ఏం కనిపించదు. పీసులు లేసి రావడము, మనకి హ్యాండ్ వేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లు ఉంటుంది కదా, అలా ఏం లేకుండా జాయింట్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు టాప్ స్టిచ్ కూడా వేసేసుకున్నాం. ఒకసారి మీరు బ్యాక్ సైడ్ చూడండి, మనకి జాయింట్ అనేది ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో. సో నెక్స్ట్ ఈ చివరి వైపు ఉంది కదండి, ఇక్కడ నేను ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకునేసి ఇక్కడ క్లాత్తో పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. సో దీనికోసం 1.5 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి ఒక స్ట్రైట్ పీస్ తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా 2 ఫోల్డ్స్ చేసి ఎడ్జ్లో స్టిచ్ చేయాలండి. ఇక్కడ హ్యాండ్ పైపింగ్కి మీరు కావాలంటే థ్రెడ్ యాడ్ చేసుకుని నేను వితౌట్ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నానండి. సో చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుని సేమ్ ఇక్కడ నేను వీడియోలో చూస్తున్నాను కదండి, ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసి నీట్గా ఈ పైపింగ్కి క్లాత్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట.
ఇక్కడ చూడండి హ్యాండ్కి కూడా థ్రెడ్ లేకపోయినా కూడా ఇక్కడ మనకి పైపింగ్ అనేది ఎంత సన్నగా వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవచ్చో. సో మీరు కూడా అండి పైపింగ్ అనేది మీకు వేయడం ఎక్స్పీరియన్స్ అయిపోతే వితౌట్ థ్రెడ్తో కూడా ఇలా నీట్గా సన్నగా ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు మనము కంట్రోల్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి ఇక్కడ చివరి వైపు పైపింగ్ అనేది ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్స్ట్ ఏం చూస్తున్నానంటే ఇక్కడ ఒక లేస్ తీసుకున్నానండి. సో ఈ లేస్ని ఇక్కడ పఫ్ దగ్గర జాయిన్ చేశాం కదా, సో అక్కడ ఈ లేస్ అనేది అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. అదేవిధంగా ఒక చిన్న కామెంటు ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఈ లైక్ కామెంట్స్ మాకు బూస్టప్ లాగా పనిచేస్తాయండి. సో ఈ లేస్కి పైవైపు స్టిచ్ చేసిన తర్వాత ఈ రెండవ వైపును కూడా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలండి. ఇది పెద్ద లేస్ కదండి, సో 2 సైడ్స్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ నేను రెండవ వైపుని కూడా లేస్కి స్టిచ్ వేసేసుకున్నానండి. సో ఇంతటితో మనకి ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్గా పూర్తయిపోయినట్లే. ఇక్కడ ఒక్కసారి మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకి హ్యాండ్ అనేది వచ్చేసిందో. ఈ పఫ్ హ్యాండ్స్ యొక్క లెంత్ ఇంతే ఉండాలని ఏమీ లేదండి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు షార్ట్, మీడియం లేదా ఎల్బో స్లీవ్స్ వరకు పఫ్ కావాలంటే అదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ హ్యాండ్కి ఆర్మ్ హోల్ డీప్ కూడా తీసేస్తున్నానండి. ఈ పఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఆర్మ్ హోల్ డీప్ ముందే ఎప్పుడు కట్ చేయకండి. ఇక్కడ పఫ్ లాగా ఇలా కుచ్చులన్నీ పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మీరు పఫ్ హ్యాండ్స్కి ఆర్మ్ హోల్ డీప్ అనేది తీయాలన్నమాట. సో ఇక్కడ అదేవిధంగా నేను ఇంకొక స్లీవ్ కూడా తీస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.